హాయ్ ఫ్రెండ్స్, మనకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో మీకు మన ఛానల్లో నోటిఫికేషన్ సంబంధించిన అన్నీ కూడా ఎలా రిక్రూట్ చేస్తారు, ఏ పోస్టులు ఉన్నాయి, అవన్నీ విషయాలు కూడా మనం చెప్పాము ఫస్ట్ వీడియోలో. ఈ వీడియో వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి. చాలా మందిలో చాలా డౌట్స్ ఉంటాయి కదా, అసలు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే చాలా డౌట్స్ ఉంటాయి. ఈరోజు మన ఛానల్లో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో ఈరోజు నేను ప్రతి అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ ఒక ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో ఎలా ఫిలప్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ పేజ్ వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మనం ఏ పోస్ట్కి అయితే అది జనరల్ డ్యూటీ అటెండర్ అవ్వచ్చు, లేదా రిజిస్ట్రేషన్ క్లర్క్ అవ్వచ్చు, లేదా సిఆర్ఎం టెక్నీషియన్ అవ్వచ్చు, డయాలసిస్ టెక్నీషియన్ అవ్వచ్చు, లేదా సెక్యూరిటీ గార్డ్ అవ్వచ్చు. ఏదైనా ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేస్తున్నామో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒకవేళ జనరల్ డ్యూటీ అటెండర్ అంటే జనరల్ డ్యూటీ అటెండర్ అని, లేదా సిఆర్ఎం టెక్నీషియన్ అని, లేదా డయాలసిస్ టెక్నీషియన్ అని, లేదంటే రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ అని, లేదా సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి ఆ పోస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇదైతే మనం ఎంటర్ చేయక్కర్లేదండి, ఇది ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పక్క సైడ్ ఎందుకు చూడండి, ఇది ఇక్కడేమో మన పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో అంటే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా జెండర్ ఎంటర్ చేయాలి, మేల్ ఆర్ ఫీమేల్. ఫాదర్స్ నేమ్ అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా, యాజ్ 10th క్లాస్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారంగా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టేటస్, మీ క్యాస్ట్ ఓసీ ఆర్ బీసీ ఏముంటే దాని మీద ఒకవేళ ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే దాన్ని టిక్ చేసి పక్కనేమో ఎస్సీ ఆర్ ఎస్టీ ఇలా రాయాల్సి ఉంటుంది. వెదర్ క్లైమింగ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్ మీరు ఎన్క్లోజ్ చేస్తున్నారంటే ఇది ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టండి. లేదా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ మీరు ఎన్క్లోజ్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. లేదంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ మీరు ఎన్క్లోజ్ చేస్తే అది ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. లేదా ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తే ఎస్ఆర్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డీడీ నెంబరు, అదే డీడీ తీయాల్సి ఉంటుంది కదా, డీడీ నెంబరు, డేటు, అమౌంట్ కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మీ అడ్రస్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదంటే అది 10th క్లాస్ అయితే 10th క్లాస్, అది మ్యాక్సిమం మార్క్స్. అదే 10th క్లాస్ అయితే ఒక 600కి దానికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అనే పెట్టండి, ఎందుకంటే మనందరూ కూడా రిజిస్టర్ కౌన్సిల్ నుండి అందరూ కూడా సర్టిఫికేట్స్ వచ్చేదానికి ఇక్కడ ఎస్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్లో ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఎక్కడైతే వర్క్ చేశారో ఆ ఇన్స్టిట్యూట్ సిహెచ్సి ఆర్ పిహెచ్సి లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎక్కడైతే వర్క్ చేశారో ఆ నేమ్ రాస్తారు. కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ రాస్తారు. పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఏ డేట్ నుండి ఏ డేట్ రాస్తారో అవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 4th క్లాస్ నుండి 10th క్లాస్ మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ స్కూల్ చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిక్లరేషన్ అండి, ఇక్కడ మీ నేమ్ రాయాల్సి ఉంటుంది, మీరు తర్వాత మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది, అండ్ ఇక్కడ మీ సైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చివరిలో రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ. ఇక్కడ విఆర్ఓ ఆర్ తహసీల్దార్ దగ్గరికి వెళ్తే మాకు ఇలాగ పలానా పోస్ట్ కోసం పెట్టుకుంటున్నామని చెప్తే వాళ్ళు మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీ విఆర్ఓని కలిస్తే ఆయన మీకు ఎంఆర్ఓ గారి చేత సైన్ చేయించేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ నోటిఫికేషన్. ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ టెక్కలి పలాసలో సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గరికి డైరెక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.